అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే సెపరేషన్‌లో ఉంటారో ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారో, సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తన ఇంటెన్షన్స్ ఏంటి? కాంటాక్ట్ చేస్తారా లేదా మిమ్మల్ని? రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఎస్పెషల్లీ ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి. 100% వర్క్ అవుతాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. సో వాటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉంటారో, ప్రెజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి? మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఏంటి? 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ దట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయి ఉండొచ్చు, ఆ స్కోపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మీ పర్సన్ ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్లో నాకు కనిపిస్తుంది. తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం. అంటే తను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అనుకుంటారు ఎప్పుడు. తనకి మనీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ వర్క్ ఎక్కువ చేయడం, మనీని ఎలా సంపాదించాలి, ఇంకా మనీని ఎన్ని వేస్లో సంపాదించాలి అనే మెంటాలిటీ నాకు ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్లో దానికన్నా ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ 10 ఆఫ్ పెంటికల్స్. సో యాక్చువల్గా మీ పర్సన్ గురించి చెప్పాలంటే తను ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో రైట్ నో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, ఎస్, న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. అంటే మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అయితే బాగుంటుందని. బట్ మీ పర్సన్ చాలా చాలా ఈగోయిస్టిక్, చాలా చాలా స్ట్రబన్. సో అందుకే తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకోవడం లేదు. బికాస్ ద ఫూల్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. ద ఫూల్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు సెపరేషన్ అండ్ నో కాంటాక్ట్లో ఉన్నారు, కానీ న్యూ బిగినింగ్ గురించి ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. బట్ 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే తన ఎమోషన్స్ని కానీ తన ఫీలింగ్స్ని కానీ తను ఇప్పుడు షేర్ చేసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఉంది. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. సో ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక డీల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మీ పర్సన్ ఆ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన వ్యక్తితో డీల్ చేయట్లేదు అని అంటే ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఈ రిలేషన్షిప్ ఇష్టం లేనందువలన ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి డర్త్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా తనకి న్యూ బిగినింగ్ కావాలి. బికాస్ డర్త్ అండ్ రీబర్త్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ రెండు ఒకటే, న్యూ బిగినింగ్. సో అయ్యింది ఏదో అయిపోయింది, మళ్ళీ మేము ఇద్దరం రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. బట్ అగైన్ చూడండి, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఇది కూడా కోపం అండ్ లాజికల్ థింకింగ్. సో ఎమోషనల్ థింకింగ్ కన్నా లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంది మీ పర్సన్కి. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సో అందువల్లే అగైన్ తన కమ్యూనికేషన్ చేయడానికి, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్టెప్ అయితే తీసుకున్నట్లు నాకైతే అనిపించట్లేదు. బట్ యాక్షన్ కార్డ్స్ తీసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీ ఇద్దరి మధ్య మెయిన్ ఇష్యూ వచ్చేసి స్టెబిలిటీ.
బికాజ్ ఇక్కడ తన ప్రెజెంట్ ఎనర్జీ 8 ఆఫ్ పెంటికల్స్. సో మీ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్నంత టైం ఇవ్వడం అవ్వట్లేదు, లేదా ఎఫర్ట్స్ పెట్టడం అవ్వట్లేదు. ఖచ్చితంగా స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో అగైన్ మీ పర్సన్ దాని గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ గొడవ జరిగిన ఆటిల గురించి మళ్ళీ తిరిగి గొడవ జరుగుతుంది. సో ఒకవేళ మళ్ళీ అలా గొడవ జరిగితే ఎలా ఫేస్ చేయాలి? సో వీటన్నిటి గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Six of Wands, Six of Pentacles, and the Tower under the deck, Page of Pentacles. ఎస్ మీకు రిలేషన్షిప్ కావాలి, అదైతే షూర్. బట్ మీకు మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ అయితే కావాలి. ఇద్దరు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి రిలేషన్షిప్లో, ఇద్దరికి రెస్పెక్ట్ ఉండాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. రైట్ నో ద టవర్. మీరు కూడా ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అయినందుకు టవర్ మూమెంట్లో అయితే ఉన్నారు. అంటే సడన్గా ఇది జరిగిపోయింది, ఇది ఇలా జరిగి ఉండకూడదు అనే ఒక థాట్స్ అయితే మీకు ఉన్నాయి ఖచ్చితంగా. బట్ ఎస్ మీకు రిలేషన్షిప్లో సక్సెస్ అయితే కావాలి. బట్ మీకు మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ అయితే కావాలి. అంటే మిమ్మల్ని మీకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం మీకు నచ్చట్లేదు ఖచ్చితంగా. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందని మీరు ఖచ్చితంగా ఆ హోప్ అయితే మీకు ఉంది. మీరు వెయిట్ చేస్తున్నారు. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. అసలు యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? Under the deck, Four of Cups, Seven of Pentacles, the World, and Page of Wands. Yes, కమ్యూనికేషన్ అయితే చేసే అవకాశం ఉంది, బట్ చాలా చాలా టైం పట్టే అవకాశం ఉంది. బికాస్ 7 of Pentacles and 4 of Cups. మిస్ అవుతున్నారు, బట్ వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఒకే సైకిల్ మళ్ళీ రిపీటెడ్గా ఒక ప్యాటర్న్లో అయితే రిపీటెడ్గా ఉంటున్నారు. లైక్ బాధపడడం, ఆలోచించడం, మళ్ళీ కొంచెం టైం తీసుకోవడం. సో బికాస్ 7 of Pentacles అంటే వెయిటింగ్ గేమ్. ఖచ్చితంగా తను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారని అయితే నేను చెప్పట్లేదు. బట్ కమ్యూనికేషన్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్లో. ఒకసారి నేను 7 of Pentaclesని క్లారిఫై చేద్దాం. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్, డబుల్ కన్ఫర్మేషన్. సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు, బట్ టైం పడుతుంది. సో కమ్యూనికేషన్ చేస్తే ఎప్పటికల్లా వస్తుందన్న చూద్దాం, ఎంత టైం పట్టచ్చు. 2 కార్డ్స్. నైన్ ఆఫ్ సోర్డ్స్. 9 వీక్స్ కానీ 9 డేస్ కానీ పట్టచ్చు. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లియో, సింహరాశి. మీ సైడ్ నుంచి అయితే మీరు యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు. బికాజ్ ఏదైతే జరిగిందో దానిలో మిస్టేక్ మీ పర్సన్దే అని మీరు అనుకుంటున్నారు. మీరు కూడా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు.
సో నో, నేనైతే యాక్షన్ తీసుకోను. తను కాల్ చేస్తే ఆలోచిస్తాను. అండ్ ద సన్, మీరు రైట్ నౌ మీరు మీ హ్యాపీనెస్ గురించి, మీ గురించి ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు. ఎస్, ఈ రిలేషన్షిప్ గురించి కూడా మీకు ఎక్కడో ఒక పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది. బట్ రైట్ నౌ ఎక్కువ మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ 5 ఆఫ్ సోర్స్ అండ్ 4 ఆఫ్ సోర్స్. సో మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో వాటి నుంచి మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. వాటన్నిటి నుంచి ముందు బయటికి రావాలి, మీరు పీస్ఫుల్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఫస్ట్ మీరు దీని మీద ఫోకస్ పెట్టారు. అంతేగాని యాక్షన్ తీసుకోవాలనే ఇంటెన్షన్ అయితే మీకు ప్రస్తుతానికి లేదు. మిస్ అవుతున్నారు, బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే మీకు ప్రస్తుతానికి ఇష్టం లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, యాక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎయిట్ సైన్. అసలు మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంగ్త్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. సో ఇద్దరు ఇక్కడ మిస్ అవుతున్నారు, ఇద్దరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇద్దరు స్ట్రాంగ్ పీపుల్, ఇద్దరికి గోల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ చూడండి, ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి. బట్ ఎవరో యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ తీసుకుంటారు, బట్ టైం పడుతుంది. ఈ టైం పట్టి లోపు మీరిద్దరు ఏంటంటే ఒకరినొకరు మిస్ అవ్వడం, సాడ్గా ఫీల్ అవ్వడం, ఏడవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఇక్కడ ఖచ్చితంగా ఇష్టం అయితే ఉందండి, ఇద్దరికీ ఉంది. ఇది మ్యూచువల్ ఎనర్జీ, ఇష్టం ఇద్దరికీ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ సోర్స్. సరే క్లారిఫై చేద్దాం అవుట్కమ్. కమ్యూనికేషన్ ఫస్ట్ ఏదో ఒక రకంగా మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అంతా సెట్ అవుతుంది. ఖచ్చితంగా ఇద్దరు కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఒక పర్సన్ అయితే ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అగైన్ మళ్ళీ ఎంప్రెస్. సో ఇక్కడ కంప్లీట్ రియూనియన్ అయితే నేను చూడట్లేదు, బట్ కమ్యూనికేషన్ అయితే చేసుకుంటారు. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారంటే చేస్తారు. టైం కూడా చెప్పాను నేను ఆల్రెడీ. సో టైం అయితే పడుతుంది, బట్ రీకన్సిలేషన్ అయితే 100% లేదు. మీరిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది. ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. అండర్ ద డెక్ 10 ఆఫ్ సోర్స్. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, ద మూన్, ఓవర్ థింకింగ్ చేయడం, ఒకే ప్యాటర్న్లో ఆలోచించడం, ఒక రకమైన ఇల్యూజన్లో ఉండడం, అలాంటివి చేయకండి. ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు లోపల మన ఇంట్యూషన్ ఒకటి చెప్తూ ఉంటుంది, దాన్ని వినడానికి ట్రై చేయండి. సో బికాజ్ ఎప్పుడు మన ఇంట్యూషన్ అయితే మనకి రాంగ్ చెప్పదు. అండ్ 8 ఆఫ్ కప్స్, మీకు ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో, ఎక్కడైతే మీకు సరైన వాల్యూ ఇవ్వట్లేదో అక్కడ నుంచి మీరు వాకౌట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, యూ కెన్ డూ దట్. ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది, మనకి ఎక్కడైతే రెస్పెక్ట్ ఉండదో, వాల్యూ ఉండదో మనం అక్కడ ఉండవలసిన అవసరం లేదు. అండ్ టార్గెట్, ఓకే మీరు ఇప్పుడు ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదా రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, బట్ అంటే చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, గివ్ అప్ ఇవ్వద్దు. మీది ఏదైతే ఎండ్ గోల్ ఉందో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ మీదే. బికాస్ చారియట్ అంటేనే అది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా చూడండి, మీరు ముందుకు వెళ్ళాల్సిందే, వెళ్తేనే సక్సెస్. మధ్యలో ఆగిపోతే మీకు సక్సెస్ అనేది రాదు. అండ్ 10 ఆఫ్ సోర్స్. సో ఎవరైతే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉంటారో, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారో, ఇక్కడ 10 ఆఫ్ సోర్స్ ఏంటంటే న్యూ బిగినింగ్. సో మీరంటే ఒకవేళ 10 ఆఫ్ సోర్స్ ఇక్కడతో లైఫ్ అయిపోయిందంటే నో, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మీకు ఉంది. అది రిలేషన్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, బట్ మీరు అటెన్షన్ పే చేయాలి. మనం ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ అదే రీక్రియేట్ అవుతుంది. మనం కొత్తగా ఆలోచిస్తేనే మన జీవితం అనేది కొత్తగా కనిపిస్తుంది. మన థాట్స్ మారాలి ఫస్ట్, మన జీవితం మారాలి అని అంటే. సో మీకు ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ కూడా ఏంటని చూద్దాం. ఇండెసిషన్. సో ఎవరైతే ఒక డెసిషన్ తీసుకోలేక సతమతం అవుతున్నారో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఓకే మీకు ఇంకా క్లారిటీ లేదంటే కొంచెం టైం తీసుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ ద టెంపుల్ పాత్. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక పాత్లో ఉండి ఇది కరెక్టా కాదా అనుకుంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు తీసుకున్న పాత్ కరెక్ట్ పాత్, మీరు కరెక్ట్ జర్నీలోనే ఉన్నారు. లేదా మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక జర్నీ చేయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఒక పాత్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు, అది కరెక్టా కాదా అని ఆలోచిస్తే ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎస్, అది కరెక్ట్ పాత్. వర్క్ త్రూ యువర్ ఫియర్స్.
న్యూ మూన్ ఇన్ స్కోపియో. సో మీకు ఏదైతే భయాలు ఉన్నాయో, అంటే చూడండి వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, వీళ్ళతో మాట్లాడకపోతే నేను ఉండలేను, లేదా మీకు ఏదైనా భయం ఏదైనా అవ్వచ్చు. చాలామంది చీకటి అంటే భయం. సో అవన్నీ తొలగించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే. అంటే మీ భయాలన్నింటిని అధిగమించాలి అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. అండ్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లీబ్రా. చెప్పాను నేను ఆల్రెడీ, ఇక్కడ మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది రిలేషన్షిప్లో. ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తుంది. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ ఇస్ బిగిన్. అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. సో మీరు మీ డైలీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా స్పిరిచువల్గా కూడా కొంచెం అవాల్వ్ అవ్వండి అని అయితే చెప్తుంది యూనివర్స్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.